మొన్న వేములవాడలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడి భక్తులు అంటే వేములవాడకు వెళ్ళే భక్తులందరూ అక్కడ ఉండిలో వేములవాడ గుడిలో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్లో ఉన్న ఉండిలో డబ్బులకు బదులు దర్గా హటావో వేములవాడ బచావో అని చెప్పేసి ఒక చిట్టి మీద రాసి ఆ ఉండి నిండా అవే చిట్టులు వేస్తూ పోయారట. అంటే భక్తుల్లో కూడా చైతన్యం వచ్చిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ప్రతిరోజు ఈ విధంగా ఆ చిట్టీలు రావడం చూసి ఆ చిట్టీలను తీసి పక్కన పడేస్తారట. ఇది ఆ నోట ఈ నోట పాకి జనాలందరికీ తెలిసిపోయింది. అసలు ఈ వేములవాడలో ఈ దర్గా ఎందుకుంది అనే విషయం కొంతమందికి తెలియదు. ఆ విషయం తెలుసుకుందాం. గతంలో ఎప్పుడో ముస్లింలు పాలిస్తున్న సమయంలో వేములవాడ ఆ గుడిని అపవిత్రం చేయటం కోసం ఆ గుడిలోకి ప్రవేశించిన ఒక ముస్లిం వ్యక్తి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి లింగంపై మూత్ర విసర్జన చేసి అపవిత్రం చేసిందట. ఆ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల హిందువులు ఆ ముస్లింని పట్టుకొని అక్కడే తుక్కు రేకొట్టి వాడిని సావదీయారట. ఇక అక్కడ పాలించే ముస్లిం రాజు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడ ఆ చనిపోయిన ముస్లిం వ్యక్తిని ఆ గుడిలోనే సమాధి చేస్తారట. ఇక కాలక్రమేణా అక్కడికి వెళ్తున్న భక్తులు చూసి మన వాళ్ళకి తెలుసు కదా, సెంటిమెంట్ పీపుల్స్ అని మన వాళ్ళని అంటుంటారు కదా, అదిగాక పనికి మాలిన వాళ్ళని కూడా మనం అనవచ్చు. అందుకనే అసలు విషయం తెలుసుకోకుండా ఎక్కడ బొంద కనబడితే అక్కడ పోయి మొక్కడం మన హిందువుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇక అప్పుడు అక్కడ గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ బొందను కూడా దర్శించుకునే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే జనాలకు అసలు ఆ దర్గా ఎందుకుంది అక్కడ అనే విషయం తెలుసుకొని మార్పు మొదలైంది. చూసారా, ఈ విధంగా ప్రతి గుడిలో ఎక్కడెక్కడైతే మన గుళ్ళల్లో వేరే మతానికి చెందిన దర్గాలు ఉండుంటే తప్పకుండా ఆ ఉండిల్లో మన యొక్క అభిప్రాయాన్ని బయటికి వ్యక్తపరచలేం కాబట్టి భయం ఎక్కువ కాబట్టి కనీసం ఈ రీతిలో అయినా మీరు ఉండిల్లో డబ్బుకు బదులు ఈ విధంగా చిట్టీలు రాసేస్తే ఏదో ఒకరోజు ఫలితం దక్కబోదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీకేమి అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.